ఇదిగో తీసుకోండి, భోజనం చెయ్యండి. మేం మీ పట్ల ఏమీ అనుచితంగా తప్పుగా ప్రవర్తించము. చూసారా, వీడే మా తమ్ముడు భీమ్. కొన్నిసార్లు వీడి మీద ఈర్ష్య కూడా కలుగుతుంది. వీడి మనస్తత్వం అస్సలు అర్థం కాదు, కానీ ఏం చేసినా సరే మనసులు గెలుచుకుంటాడు. తినండి. వద్దు, నేను ఈ భోజనం తినలేను బాలా. ఎందుకు? ఎందుకంటే నేను మీ జాతివాణ్ణి కాదు రామ్జీ. ఇంకా మా జాతిలో అయితే మీరు ముట్టుకున్న ఆహారం తినటం నిషిద్ధం. ఇతను మన జాతి వాడు కాదా? కాదు నాన్న, వీళ్ళది మన జాతి కాదు. ఈ విషయాన్ని మేముగ్గురం కలిసి ఎప్పుడో కనిపెట్టాము. కాని అనుకున్నాము ఈ విషయం స్వయంగా వీళ్ళ నోటితోనే చెప్పించాలని. ఇప్పుడు వీళ్ళు స్వయంగా అంగీకరించారు. ఇంకా రేపు పంచాయతీలో విషయం కూడా మీరందరికీ చెప్పాల్సి ఉంటుంది. కానీ రామ్జీ, గోపాల్ ఎక్కడున్నాడు? రేపు ఉదయం పంచాయతీలో జరిగిన విషయం అంతా చెప్పాలి. అప్పుడు దొరుకుతాడు గోపాల్ నీకు. భీమ్, గోపాల్ కూడా అదే నేరం చేశాడు. వీళ్ళిద్దరు చేసిన నేరమే. వీళ్ళు రహస్యాన్ని ఎలా బంధించారో అలాగే నేను గోపాల్ని బంధించి దాచిపెట్టాను. ఎందుకంటే రేపు ఉదయం వాడిని అందరి ముందు తీసుకురావడానికి. కానీ బాలా, నువ్వే చెప్పావుగా రామ్జీయే గోపాల్ని అపహరించాడని. అబద్ధం చెప్పాను నేను. మీ దుర్మార్గుల బండారాల్ని బయటపెట్టడానికి నేను అబద్ధాలను ఆశ్రయించాల్సి వచ్చింది. అయినా నిజాన్ని వెలుగులో తేయడానికి అబద్ధాలను ఆశ్రయించాల్సి వచ్చినా అది ఎంత మాత్రం తప్పు కాదు. రేపు పంచాయతీలో ఈ విషయాన్ని మీరందరి ముందు బయటపెట్టాలి. మీరు మా జాతి వాళ్ళు కాకపోతే మరి ఏ జాతి వాళ్ళో అని, ఇంకా ఏం కారణం చేత మీరు ఇంత చిన్న జాతి వాళ్లుగా మారి మాతో కలిసి ఉండాల్సి వచ్చిందో అని. ప్రస్తుతం మీరు మా అతిథులు కాబట్టి మా ధర్మం ప్రకారం ఇప్పుడు మీకు భోజనం పెట్టాము. ఇక మీ ధర్మం మీకేం చెప్తుందో అది మీరు చూసుకోండి. భీమ్, నేను ఇప్పుడే వస్తాను. బాలా, ఎక్కడికి వెళ్తున్నాను? భీమ్ చెప్పింది విన్నాక నాకు అర్థమైంది. ఆ గోపాల్ కూడా మన అతిథేగా. నేను వెళ్ళి వాడికి భోజనం పెట్టొస్తాను. టీ ఎలాగో తాగలేదు, మరి అన్నం ఏం తింటావు? అందుకే పళ్ళు తీసుకొచ్చాను, ఇవైనా తిను. ఎందుకంటే రేపు పంచాయతీలో అందరికీ నీ జాతి గురించి తెలిసిపోతుంది. అప్పుడు నువ్వు గుర్తుపెట్టుకుంటావు, నువ్వు మాకు నమ్మక ద్రోహం చేశావని. అయినా మేము నిన్నొక అతిథిలా భావించి మర్యాద చేశామని. పంచాయతీ ఏంటి? మా కథ మొత్తం తెలిసిపోయింది. ఇక రేపు పంచాయతీలో విషయం గురించి ఊరు మొత్తానికి తెలిసిపోతుంది. అప్పుడు ఎవరి తరపునైతే నువ్వు నాయకుడిలా తిరుగుతున్నావో ఆ జనాలే నిన్ను నమ్మకద్రోహివని హీనంగా చూస్తారు. ఎవరైతే ఎన్నటికీ తమ జాతి విషయంలో, తమ సంప్రదాయం విషయంలో రాజీ పడటం జరగదో వాళ్ళెప్పుడూ నాయకులే అవుతారు. నువ్వెప్పుడు తెలుసుకొనుండొచ్చు నా జాతి ఏంటో అని. ఈ పంచాయతీతో రేపు తెలుసుకోవచ్చు నా జాతి ఏంటో అని. కానీ నాకు పుట్టినప్పటి నుంచి ఈ విషయం తెలుసు, నేనెవరో, నా జాతి ఏంటో అని. నేను ఆకలితోనైనా చేస్తాను, కానీ నీ చేతితో పెట్టినది మాత్రం ఏది ఎన్నటికీ తినను. నా కర్తవ్యాన్ని అయితే నేను నిర్వర్తించాను.
నీకేది సరి అనిపించిందో అది నువ్వు చేసావు. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే నాకు సహాయం చేయండి, కాపాడండి. ఇంకా కొంచెం గట్టిగా అరు. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరూ ఉండరు. నేను నిన్ను ఊరికి ఎంతో దూరంగా తీసుకొచ్చాను. ఇక్కడికి మనుషుల రాకపోకలుండవు. అరుస్తూ ఉండు, గట్టిగా అరువు. ఎవరైనా ఉన్నారా? ఉంటే నన్ను కాపాడండి. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా నన్ను కాపాడండి, నాకు సహాయం చేయండి. అసలు ఈ గోపాల్ ఎక్కడున్నాడు? వీడిని ఎక్కడ నెతకాలి? ఏమీ అర్థం కావడం లేదు. బాలా, ఆ బాలా ఇక్కడున్నాడేంటి? ఇక్కడేం చేస్తున్నాడు? కొంపదీసి వీడు గోపాల్ని ఇక్కడ దాచిపెట్టాడా ఏంటి? వెళ్ళి చూస్తాను. గోపాల్, గోపాల్! బాబాయ్ మీరు వచ్చారా? తొందరగా వచ్చి నాకు కట్లు విప్పండి. నీకు తెలుసా గోపాల్, నేను నిన్ను ఎప్పటి నుంచో వెతుకుతున్నాను. ఇప్పుడు బాలా ఇక్కడి నుంచి వెళ్ళడం చూశాను. అప్పుడే అనుకున్నాను నువ్వు కూడా ఇక్కడే ఉంటావని. నిన్ను ఇక్కడ ఎవరు కట్టేశారు? బాలాగాడే. వాడిని నరికి పోగులు పెట్టాలి. ఆ భీమ్కి అంత సరదాగా ఉందా పంచాయతీ పెట్టాలని? ఇవాళ నేను వాడి సరదా మొత్తం తీర్చేస్తాను. అరే గోపాల్, నీకు చాలా గాయాలయ్యాయి. ఇదిగో స్వామీజీ ఔషధం పంపించారు. ఇది తాగిన తర్వాత నీ నొప్పులన్నీ పూర్తిగా తగ్గిపోతాయి. తాగు. మా బంగారు కొండ. ఈరోజు మన గ్రామంలో మళ్ళీ పంచాయతీ జరుగుతుంది. మీరందరూ సమయాన్ని కేటాయించుకుని తప్పకుండా అక్కడికి రండి. వచ్చి చూడండి, మనం అందరం ఎవరిని ఎలా అర్థం చేసుకున్నామో, వాళ్ళు అసలు ఎలాంటి వాళ్ళు. ఈరోజు మన గ్రామంలో మళ్ళీ పంచాయతీ జరుగుతుంది. ఈరోజు మన గ్రామంలో మళ్ళీ పంచాయతీ జరుగుతుంది. వినండి, వినండి, వినండి. అందరూ దయచేసి శ్రద్ధగా వినండి. ఈ రోజు గ్రామంలో మళ్ళీ పంచాయతీ జరుగుతుంది. మీరందరూ తగిన సమయాన్ని కేటాయించుకుని అక్కడికి తప్పకుండా రండి. వచ్చి చూడండి, మీరందరూ ఎవరిని ఎలా అనుకున్నారో వాళ్ళు అసలు ఎలాంటి వాళ్ళు. అందరూ శ్రద్ధగా వినండి. అందరూ శ్రద్ధగా వినండి. ఈ రోజు మన గ్రామంలో పంచాయతీ జరుగుతుంది. నానా, తెల్లారిపోయింది, వెళ్దాం. అవును బాబా. ఆనంద్, ఆనంద్, బాలా, పదండి బాబు, తెల్లారిపోయింది. పదండి. లేవండి.
ఏ చూడు, నువ్వు నోరు తెరవద్దు. మా గురించి ఎవరికైనా చెప్పాలని ప్రయత్నించావనుకో, నీకు ఇదే గతి పడుతుంది. తెలిసిందా? తెలిసింది. ఎవరు నువ్వు? అసలు ఇదే ఊరు? ఇంతకీ నేను ఇక్కడికి ఎలా వచ్చాను? అరే చెప్పవయ్యా. నాకు భయం వేస్తుంది. ఆ? మా అమ్మ నాన్న ఏరి? నేనెవర్ని? అమ్మయ్యా, పని అయిపోయింది. ఇక్కడ ఈ గోపాల్ పిచ్చోడైపోయాడు. అక్కడ వీడి బాబు ఈ పాటికి చచ్చుంటాడు. భీమరావ్, ఇప్పుడు పెట్టు పంచాయతీ. ఏం నిరూపిస్తావో నిరూపించు. బాబాయ్, బాబాయ్ కళ్ళు తెరు. బాబాయ్, అరే ఈయన చచ్చిపోయాడు. ఏంటి? బాబాయ్, ఆనంద్, ఆనంద్, ఆనంద్ అన్నయ్య, ఏమైంది? బాలన్నయ్య, నానా, ఇతను ఈయన చచ్చిపోయాడు. వాళ్ళు ఈయన్ని చంపించేశారు. ఇప్పుడు గోపాల్ని ఏం చేస్తారు? గోపాల్ ఎలా ఉన్నాడు? నేను గోపాల్ దగ్గరికి వెళ్తాను. నేనెవరు? ఇదే ఊరు? నేను ఆకలితో చస్తాను గాని నీ చేతితో ఇచ్చిన ఏది చచ్చినా కూడా తినను. నా పేరేంటో చెప్పండి. మీరెవరు? ఇక్కడేం చేస్తున్నారు? నేను ఎక్కడి నుంచి వచ్చాను? నువ్వెవరు? గోపాల్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అసలు నీకేమైంది గోపాల్? ఎవరు గోపాల్? ఇంతకీ నువ్వెవరు? నేనెవరిని? నీ పేరేంటి? ఏంటి ఇదంతా ఇలా గుండ్రంగా ఉంది?
దీని మీద పక్షులు భలే ఎగురుతున్నాయి. ఇదిగో నేను తిరుగుతున్నాను. నేను గోపాల్, ఏమైంది నీకు? దూరంగా ఉండు. అందరూ ఒకరికొకరు దూరంగా ఉండండి, లేకపోతే ఒకళ్ళు పడ్డారంటే అప్పుడు అందరూ పడిపోతారు. రామ్జీ, మనం పంచాయతీకి వెళ్ళటానికి సమయమైంది. ఏ విషయంలో పంచాయతీ? ఏ ఇద్దరు వ్యక్తులనైతే నేరస్తులుగా నిరూపించాలన్న కుట్రలు జరుగుతున్నాయో వాళ్ళల్లో ఒకడు చచ్చిపోయాడు, ఇక రెండో వాడు పిచ్చివాడైపోయాడు. స్వామీజీ చంపబడ్డా లేక మీరే చంపించారా? ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకునే స్థలం వేరు. నిజమేమిటంటే ఇతను చనిపోయాడు. స్వామీజీ, ఈయన చెప్తాడు మీకు విరుద్ధంగా సాక్ష్యం. మీరు వెళ్ళి పంచాయతీకి సిద్ధంగా ఉండండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తాము. మా గురించి ఎవరికైనా చెప్పాలని ప్రయత్నించావనుకో, నీకు ఇదే గతి పడుతుంది. స్వామీజీ, నన్ను కాపాడండి స్వామీజీ. స్వామీజీ, వీళ్ళందరూ నన్ను పట్టుకుని బంధించారు. అప్పటి నుండి నన్ను బెదిరిస్తున్నారు మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పని. అది వీళ్ళు చెప్పినట్లుగా. నన్ను మీరే కాపాడాలి స్వామీజీ. చెప్పండి, నేను మీకు వ్యతిరేకంగా ఎలా సాక్ష్యం చెప్తాను? నువ్వింతలోనే మాట మార్చేసావా? ఉండి నీ పని చెప్తాను. ఏయ్ బాలా, ఈ వ్యక్తి స్వామీజీ సమక్షంలో ఉన్నాడు. నువ్విప్పుడు ఇతను ఏమీ చేయలేవు. అసలు చట్ట ప్రకారం హత్య కేసు, ఈ అపహరణ కేసు మీ అందరి మీద పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరందరూ ఈ మనిషిని బలవంతంగా అపహరించి దాచిపెట్టారు. ఈ ఔషధం తాగు, స్వామీజీ ఇచ్చారు. నీ నొప్పులన్నీ తగ్గిపోతాయి. తాగు. ఎవరండి మీరు? చెప్పండి. హే, ఇంకా ఈ గోపాల్ నిన్నటిదాకా బాగానే ఉన్నాడు. మరి హఠాత్తుగా వీడు పిచ్చోడు ఎలా అయ్యాడు? ఇంకా గోపాల్ వాళ్ళ నాన్నని ఎవరు హత్య చేశారు? స్టేషన్కి తర్వాత వెళ్ళండి, దానికి మాకు ఏమీ అభ్యంతరం లేదు. కానీ ముందు మా పంచాయతీ నిర్ణయిస్తుంది వీళ్ళనేం చెయ్యాలనేది. ఆ సరే, పెట్టండి పంచాయతీ. మేం మీరు పెట్టే పంచాయతీకి ఏమీ భయపడము. ఇంతకు ముందు కూడా పెట్టారుగా, ఇప్పుడు కూడా పెట్టండి. భీమ్ సరిగ్గానే చెప్పాడు. నేను స్టేషన్కి వెళ్ళి పోలీసులను అభ్యర్థిస్తాను. వాళ్ల పర్యవేక్షణలో ఇదంతా జరగాలని. అదీగాక నేరమైతే జరిగింది కాబట్టి నేరస్తుడికి శిక్ష పడి తీరాలి. ఇంకా ఈ విషయం కూడా తెలియాల్సింది. గోపాల్, ఇంకా గోపాల్ వాళ్ళ నాన్న మా జాతి వాళ్ళు కాదు. మరి ఏ జాతి వాళ్ళు? అయినా మీరందరూ మా జాతిని ద్వేషిస్తారుగా. మరి గోపాల్ తండ్రి మా జాతి వాళ్ళలాగా ఎందుకున్నారు? ఈ కుట్ర ఎందుకు? ఎవరు చేశారు? అవును స్వామీజీ, పంచాయతీ పెట్టండి. ఈ కుట్రలన్నిటి గుట్టు బయటపడే తీరాలి. గోపాల్, ఏడవకు, నిన్ను నువ్వు సంభాలించుకో. గోపాల్ ఎవరు నాకు తెలీదు. నేను బాగానే ఉన్నాను. పాపం ఎవరి తండ్రో చనిపోయాడు.